అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు వెరీ షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చూడండి, నేను 3 లైవ్ ప్లాంట్స్ తెప్పించి ఎగ్జాటిక్ ప్లాంట్స్ తెప్పించానండి అమెజాన్లో. దాని చెప్తున్నాను. ఒకటేమో ఆల్మండ్ ప్లాంట్ హైబ్రిడ్ గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి, ₹175. అలాగే లొంగాన్ ఫ్రూట్ ట్రీ ప్లాంట్, ఇది కూడా కంటైనర్లో పెంచుకోవచ్చని చూశారు. దాన్ని అందుకు తెప్పించారు. యాక్చువల్ ట్రీ పెద్ద ట్రీ యాక్చువల్గా, కానీ చిన్నది తెప్పించారు, 175. అలాగే బ్లాక్బెర్రీ ఫ్రూట్ హైబ్రిడ్ ప్లాంట్, ఇది కూడా 160. అట్లా ఈ 3 కంటైనర్స్ పెంచుకోవచ్చు అంటే హైబ్రిడ్ ప్లాంట్ అంటే తెప్పించాను. ఇప్పుడు తీసి చూద్దాం మనం. ఓకే, మరి ఇవి 1 by 1 ఓపెన్ చేసి చూద్దాం, సరేనా? ఇది ఒక ప్లాంట్ తీసానండి, ఓపెన్ చేశాను ఇందులోంచి. ఓకే, ఇది ఇప్పుడు ఓకే చూద్దాం. కాకపోతే ఆల్రెడీ 3 days 4 days అనేది కొంచెం డల్ అయిందండి ప్లాంట్, తొందర తీయాలన్నమాట. వావ్, ఈ ప్లాంట్ బాగుందండి, చూడండి చాలా తాజాగా ఉంది. ఇప్పుడు ఇది ఓకే, ఇప్పుడు ఇది ఓకే, పెద్దగా ఉంది ప్యాక్, చూద్దాం. ఓకే, ఇది కూడా డల్గా అయిపోయింది ప్లాంట్, కొంచెం అనిపిస్తుంది అట్లా అయితే చూస్తుంటే. మరి ఇగో ఏమీ లేదు అసలు చాలా డల్గా ఉంది. పెట్టి చూద్దాం ఇంకా, అంతే. లెట్ us hope. కాకపోతే ప్యాకింగ్ బాగా చేశారు, కానీ ప్లాంట్ డల్ అయిపోయింది. చూడండి, ప్యాకింగ్ బాగా చేశారు, ప్యాకింగ్ మాత్రం బాగా చేశారండి. పాపం అందరు ప్యాకింగ్ మాత్రం నీట్గా చేశారు. చూడండి, 3 plants, ఒకటి చాలా బాగుంది, ఒకటి ఒక మీడియం, ఇంకోటి అస్సలు మొత్తానికి పోయినట్టుంది. చూద్దాం ఇంకా. మీడియం సైజ్ తీసుకుని పెద్ద దాంట్లో పెట్టాలి, పెద్ద లేవు నా దగ్గర వస్తాము. మీడియం తీసుకున్నాను విత్ గుడ్ డ్రైనేజ్ హోల్స్. ఓకే, దీంట్లో కూడా అడుగున చిన్న పెబుల్స్ వేసేసి మట్టి నింపుతాం. ఓకే, ఒక 70% నింపిన తర్వాత ప్లాంట్స్ పెట్టుకుందాం. ఒక 70% నింపుకున్నాము మూడిట్లో కూడా. 3 పెట్టిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ ప్లాంట్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది కొంచెం క్లియర్ చేయాలి, సరేనా? కొంచెం క్లియర్ చేసి బేస్ దగ్గర బేస్ బాల్లా ఉంటుంది అన్నమాట, అది నుంచి మాత్రం పెట్టేయాలి మనం, ఇలాగ పెట్టవద్దు. 3 మొక్కలు పెట్టుకుని పైన మళ్ళీ లేయర్ మట్టి వేసాను. ఇప్పుడు మెల్లగా నీళ్లు పోసుకోవాలండి. చాలా విత్తనాలు పెట్టినా, మొక్కలు అప్పుడప్పుడే పెట్టినా, రీప్లాంట్ చేసినా నీళ్లు మెల్లగా వేయాలి, షవర్ లాగా నీళ్ళు వేసేసామండి. ఒక్క 3-4 days షేడ్లో ఉంచాలండి. ఏది కూడా వెంటనే తీసి మనము ఎండలో పెట్టొద్దు. ఒక 3-4 days తర్వాత ఎండలో షిఫ్ట్ చేసేయాలి. వీళ్ళైతే బార్డర్లో ఒక 3-4 days పెట్టి తర్వాత మొత్తం ఫుల్ షేడ్లో షిఫ్ట్ చేసేయాలి. అట్లా అంటే మినిమం అయితే ఏ చెట్టు అని మినిమం ఇది కాదు కాబట్టి, మన ఇండోర్ ప్లాంట్స్ కావు కాబట్టి 5 to 6 hours ఎండ తగిలితే మంచి పెరుగుతాయి, గ్రోత్ బాగుంటుంది. ఈ 2 బాగున్నాయి, కానీ ఇది ఒక్క చెట్టే కొంచెం డౌట్ఫుల్ అనిపిస్తుంది. ఓకే, చూద్దాం. జస్ట్ మనకు ఒకటి ఎగ్జాటిక్ ప్లాంట్ తెప్పించాను కాబట్టి చిన్న వీడియో చేశాను. ఓకే, థ్యాంక్ యూ.